కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతున్న తనకు గత ప్రభుత్వం 5,000 పెన్షన్ ఇచ్చేదని, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం 15,000 రూపాయలు పెంచినందుకు చంద్రబాబుకు జన్మల రుణపడి ఉంటానని వాకాడు మండలం అందలమాల గ్రామానికి చెందిన బొట్టికల సురేష్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం కొండూరు గ్రామ పంచాయతీలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మధురెడ్డి మాట్లాడుతూ చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శిల్పా శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఇరవై 25 సంవత్సరాల నుంచి కండరాల క్షీణతతో బాధపడుతూ ఉన్నాము. మా ప్రాబ్లం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు పింఛను ఇప్పిస్తున్నారు. దానికి ఆయనకి జన్మల రుణపడి ఉంటాం. మా కుటుంబం పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన 15,000 రూపాయలు మాకు చాలా ఉపయోగపడుతుంది. మా కూతుర్లు చదువులకు కానీ వీటికి కానీ ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 రెట్లు పెంచి 15,000 ఇస్తుంది. దానికి మాకు చాలా సంతోషంగా అతని చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. జై సైకిల్, జై జై సైకిల్. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా మాట నిలబెట్టుకోవడం జరిగింది. వృద్ధాప్యులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ 4,000 చేస్తానన్నాడు. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ కూడా ఎలక్షన్ ముందు నుంచి 1,000 రూపాయలు లెక్కన ఆ 3,000, ఈ జూలై 4,000, మొత్తం టోటల్గా కలిపి 7,000 జూలై 1వ తేదీ ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు మాట నిలబెట్టుకున్నాడు. రేపు రాబోయే ప్రతి నెలలో కూడా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 3,000 చేస్తారని ఆయన ఎలక్షన్ హామీ ఇచ్చి ఆ హామీని సంవత్సరానికి 250 రూపాయల లెక్కన 5 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చిన ఘనత ఆ మహానుభావుడిది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి 7,000 ఇస్తానన్నాడు. జూలై 1 7,000 ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో అందరికీ ఇళ్లకి అందజేయడం జరిగింది. ఈరోజు జూలై 1వ తేదీ రాష్ట్రంలోనే ఒక పండుగ వాతావరణం. అది వికలాంగుల్లో కావచ్చు, వృద్ధాప్యుల్లో కావచ్చు, వితంతువుల్లో కావచ్చు, అందరూ ఒక పండుగ వాతావరణాన్ని ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుని వచ్చిన ఘనత అదొక చంద్రబాబు నాయుడికే దగును. అందరితో పాటు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ ముందు ఏదో హామీలు ఇచ్చేసి అవి నెరవేర్చలేక మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఒక 1,000 రూపాయలని 5 సంవత్సరాల్లో పెంచిన ఘనత అది. మన అదృష్టం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబట్టే ఈరోజు ముసలిళ్ళకైనా డబ్బులు వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి రెండోసారిగానా సీఎం అయిండుంటే ఆ 3,000 కూడా పెన్షన్ వచ్చి ఇప్పుడు. ఎందువల్ల అంటారు, ఎక్కడెక్కడ అప్పులు చేశాడు. స్టేట్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయనకి డబ్బులు ఇచ్చే స్థితిలో లేదు. ఎందుకు బటన్ నొక్కుడు అన్నాడు.